కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద మోటార్లను ఆన్ చేసి తుంగతుర్తి నియోజకవర్గ రైతాంగానికి ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా కాళేశ్వరం గోదావరి జలాలు అందించాలంటూ తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలో తిరుమలగిరి మండల పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సంకేపల్లి రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ అనాదిగా తుంగతుర్తి ప్రాంతం కరువు ప్రాంతమని, గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కరువు ప్రాంతానికి గోదావరి జల్లాలు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రావడం వల్ల బీడు భూములన్నీ సస్యశ్యామలమయ్యాయని, రైతుల కరువు పోయిందని అన్నారు. పంటలు దండిగా పండడంతో రైతులు ఆనందంలో ఉన్న తరుణంలో అమలుగాని వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ నేడు రైతులను అన్ని రంగాల్లో అంధకారంలోకి నెట్టిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తుంగతుర్తి రైతాంగానికి గోదావరి జలాలు అందించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. రైతు వ్యతిరేక ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సంకేపల్లి రఘునందన్ రెడ్డి, మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ గోవిందమ్మ రవీందర్, ప్యాక్స్ వైస్ చైర్మన్ పానుగంటి నరసింహారెడ్డి, మోడెపు సురేందర్, తిరుమలగిరి మండల ఎస్సీ, సెంట్, బీసీ అధ్యక్షులు, మండల మరియు మున్సిపాలిటీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ విద్యార్థి, యువజన నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో కాళేశ్వరం నీళ్లతో సస్యశ్యామలంగా ఉన్న సూర్యాపేట తాలూకాను తుంగతుర్తి నియోజకవర్గాన్ని కష్టకష్టంగా చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నిరసనగా ఈరోజు కన్నెపల్లిలో పంప్ హౌస్ను బంద్ చేసి ఈ లక్ష్య సాధన చేస్తున్న గడ్డ ఎందుకంటే అక్కడ మోటార్లు ఆన్ చేసి కాళేశ్వరం నీళ్లు తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గాలు వస్తాయి. ఆయన ఏదో అక్కడ తప్పు ఉందనే ఉద్దేశంతో ఏ తప్పు లేదు, కావాలని మోటార్లు ఆన్ చేయకుండా ఆగి ఇక్కడ నీళ్లు లేకుండా ఈ రైతుల కోసం చూసుకుంటుంది. అట్లాగే కంపల్సరీ ధర్నాలు అయిపోగానే కేసీఆర్ గారి ఆదేశానుసారం మళ్ళీ ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి మన రైతులందరికీ ఊళ్ళలో పోయి మీరు చైతన్యపరచాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులు కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉండాలని, పార్టీలు కాదు రైతులంతా ఒకే లెక్క ఉండాలి అనే దాని మీద రేవంత్ రెడ్డి ఈ రోజు నుంచి అయినా బుద్ధి తెచ్చుకొని కన్నెపల్లి పంప్ హౌస్లు ఆన్ చేసి కాళేశ్వరం నీళ్లు విడుదల చేసి అన్ని వరంగల్ నుంచి తుంగతుర్తి సూర్యాపేట వరకు అన్ని కోలాడ వరకు అన్ని చెట్లు నింపి రైతులు ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా బీఆర్ఎస్ పార్టీ జై తెలంగాణ, నాయకత్వం, ఆదర్ కిషోర్ కుమార్ గారి నాయకత్వం, ఆదర్ కిషోర్ కుమార్ గారి నాయకత్వం, నాయకత్వం.